హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ కర్రీ, హెల్త్కు మంచిది, ప్లస్ స్టోరేజ్ కూడా ఉంటుందండి. ఈ కర్రీ పేరు ఏంటంటే మెంతుల కర్రీ అంటారు, కొన్ని ఏరియాల్లో ఉల్లిపాయల కర్రీ కూడా అంటారు. ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది, క్యాంపులు పట్టుకెళ్ళొచ్చు. సో సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ. ఎన్నో ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఒక 2-3 ఉంటే సరిపోతుంది. ఓకేనా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇవి 1 by 1 ఫ్రై చేసుకొని ఫస్ట్ ఆయిల్లో మెంతులు వేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత 1 by 1 మనం వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై బాగా అయిపోయిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. అయిపోయిన తర్వాత మనం సాల్ట్ 1 స్పూను, ప్లస్ పసుపు ఒక 1 స్పూను, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని అది రసం తీసుకొని ఆ రసం అందులో వేసుకొని అది బాగా కొంచెం అంటే ఆయిల్ బాగా పైకి వచ్చేటంత వరకు కూడా మనం బాయిల్ చేసుకొని దగ్గరగా చేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ మొత్తం. ఈ కర్రీ కడుపులోని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నులుపురుగులు చనిపోతాయి అంటారు, చలవ చేస్తుంది అంటారు, ప్లస్ స్టోరేజ్ కూడా ఉంటుంది. అప్పటికప్పటికే మనకి వెజిటేబుల్స్ లేకపోతే ఎప్పుడైనా క్యాంపెయిన్ వచ్చామనుకోండి, వెజిటేబుల్స్ ఇంట్లో ఉండవు. అలాంటప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా మంచిది. అలాగే పురటాలకు పెడతారు, ప్లస్ ఎవరైనా ఫీవర్ వచ్చిన వాళ్ళకి కూడా పెడతారు, నోటికి రుచిగా ఉంటుందని. సో ఇన్ని ఫలితాలు ఉన్నాయన్నమాట దీంట్లో. ఈ కర్రీ సింపుల్గానే ఉంటుంది కానీ ఎన్నో పోషకాలు. అందుకు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కు మంచిది, హెల్దీ కూడా, ప్లస్ మనీ సేవ్. మనం అప్పటికప్పటికే వచ్చి చేసుకోవచ్చు. ఓకే, మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.